యెహెజ్కేలు గ్రంథం. ప్రతి ఒక్కరూ లేఖనాలు తెరవండి. యెహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయం 24, 25 వచనాలు చదువుకున్నాం. 24, 25 వచనాలు. నా సేవకుడైన దావీదు వారికి రాజవును, వారికందరికీ కాపరి ఒక్కడే యుండును. వారు నా విధులను అనుసరింతురు, నా కట్టడలను గైకొని ఆచరింతురు. మీ పితరులు నివసించున్నట్లు నా సేవకుడైన యాకోబునకు నేనిచ్చిన దేశములో వారు నివసింతురు. వారి పిల్లలను అక్కడ నిత్యము నివసింతురు. నా సేవకుడైన దావీదు ఎల్లకాలము వారికి అధిపతి అయి ఉండును. నా సేవకుడైన దావీదు వారికి ఎల్లకాలము అధిపతి అయి ఉండును. చదవబడిన ఈ లేఖనం కొరకు చిన్న ప్రార్థన చేసి వాక్యాన్ని విందాం. జీవాధిపతి అయిన మా దేవా, కనికర సంపన్నుడా, కృపాసత్య సంపూర్ణుడా, అద్వితీయ సత్యదేవుడు అయిన మా ప్రియ ప్రభువా, మహిమగల మా నాథుడా, ఉన్నతుడా, సర్వోన్నతుడా, సర్వశక్తి సంపన్నుడా, కనికర సంపన్నుడా, కృపాపూర్ణుడా, మీకు స్తోత్రములు. మీ దివ్య లేఖనాలలో నుండి అమూల్యమైన సంగతులను మేము ధ్యానము చేయనై ఉంటుండగా మీరు మాతో మాట్లాడి మీరు మహిమ పొందుతారని, తోడయుండి కాపాడమని కోరుచు మా ప్రభు మా రక్షకుడైన యేసుక్రీస్తు అమూల్యమైన నామమున స్తోత్రము చెల్లించి ప్రార్థించి వినయులమై వేడుచు ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, మనము చదువుకున్న దేవుని దివ్య వాక్యములో వ్రాయబడినటువంటి అమూల్యమైన విషయాలు ఇప్పటి వరకు ఈ 37వ అధ్యాయములో చాలా విషయాలు ధ్యానం చేశాం. కర్రల యొక్క ఉపమానమును గూర్చిన సంగతులు, 2 జనాంగములు ఏకమైన సంగతి మనం విన్నాం. కర్రల యొక్క ఉపమానాలు ఎంతో తేటగా మనము జ్ఞాపకం చేసుకున్నాం. ఇప్పుడు మనం చదువుకున్న 24, 25 వచనం ఏకాధిపత్యాన్ని గూర్చిన విషయం మనము చూస్తాం. ఏకాధిపత్యం 24, 25 వచనాలలో ఏకాధిపత్యం. ప్రభువైన యేసుక్రీస్తుకు 4 పేర్లు ఇక్కడ కనబడుచున్నవి. యేసుక్రీస్తుకు 4 పేర్లు కనబడుతున్నవి. ఏంటి 4 పేర్లు? లేక ఆ 4 ఆయన ఆధిక్యతలు? నా సేవకుడైన దావీదు వారికి రాజవును అనునది మనము గమనించాలి. నా సేవకుడైన దావీదు వారికి రాజవును. దావీదు చనిపోయి ఇప్పటికీ దాదాపు 500 ఏండ్లు అయ్యింది. ఎవరండి? దావీదు చనిపోయి ఇప్పటికీ 500 ఏండ్లు అయ్యింది. ఇక్కడ దావీదు అనగా దావీదులో నుండి వచ్చిన లేక దావీదులో నుండి వచ్చు మెస్సయ క్రీస్తు. దావీదులో నుండి వచ్చు మెస్సయ క్రీస్తు. ఆయనను గూర్చి 4 సత్యములు ఇక్కడ వ్రాయబడ్డాయి. 4 సత్యములు ఏమిటి? 1, నా సేవకుడు కదండి. నా సేవకుడైన దావీదు వారికి రాజు, సేవకుడు అన్నాడు. ఈయన ప్రియమైన సేవకుడు. యెషయా గ్రంథం 42వ అధ్యాయం 1 నుండి 4 వచనాలు మనము గమనించినప్పుడు, 1 నుండి 4 వచనాలు
చాలా చక్కని మాటలు మన ప్రభు అయిన యేసు క్రీస్తును గూర్చిన మాటలు అక్కడ వ్రాయబడి ఉండుట మనము గమనిస్తాం. ఇదిగో నేను ఆదుకొను నా సేవకుడు, నేనేర్పరచుకునిన వాడు, నా ప్రాణమునకు ప్రియుడు, అతని యందు నా ఆత్మను ఉంచి ఉన్నాను. అతడు అన్యజనులకు న్యాయము కనపరచును. అతడు కేకలు వేయడు, అరువడు, తన కంఠస్వరము వీధిలో వినబడనీయడు. నలిగిన రెల్లును అతడు విరువడు, మకమకలాడుచున్న జనుపనార పత్తిని ఆర్పడు. అతడు సత్యమును అనుసరించి న్యాయము కనపరచును. భూలోకమున న్యాయము స్థాపించు వరకు అతడు మందగిలడు, నలుగుడు పడడు. ద్వీపములు అతని బోధ కొరకు కనిపెట్టును అని చూస్తున్నాం. నా సేవకుడు నా ప్రాణమునకు ప్రియుడు అని యేసుక్రీస్తు కొరకు చూస్తున్నాం. అవును, ఆయన మాదిరి అయిన సేవకుడు. యేసుక్రీస్తు మాదిరి అయిన సేవకుడు, తండ్రి ఇష్టాన్ని సంపూర్ణముగా నెరవేర్చినవాడు. తన స్వయిష్టాన్ని నెరవేర్చడానికి రాలే, తండ్రి ఇష్టాన్ని సంపూర్ణంగా నెరవేర్చడానికి వచ్చినవాడు, నెరవేర్చినవాడు. ఎంతో చక్కని దేవుని వాక్యంలో చాలా విషయాలు మనం చూడగలం. మత్సుకి వార్త 8వ అధ్యాయం 29వ వచనాన్ని చదువుకుందాం. 8వ అధ్యాయం 29. నన్ను పంపినవాడు నాకు తోడయున్నాడు, నన్ను పంపినవాడు నాకు తోడయున్నాడు. ఆయనకిష్టమైన కార్యము నేనెల్లప్పుడూ చేయుదును గనుక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదని చెప్పాడు. నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు. దేవుడే కుమారుడైన క్రీస్తును ఈ లోకానికి పంపగా, అంటే ఆయన సేవకుని ఆయన పంపగా, సేవకుల్ని ఎప్పుడు దేవుడే పంపేటట్టు ఉండాలండి. దేవుడే పిలవాలి, దేవుడే ఏర్పాటు చేసుకోవాలి. నమ్మకంగా దేవుని మందిరంలో కనిపెట్టుకొని ఉండాలి, పరిచర్య చేస్తూ ఉండాలి, ప్రభు అప్పగించిన బాధ్యతలన్నీ నెరవేరుస్తూ ఉండాలి. అప్పుడు దేవుడు సేవ కొరకు లేక పని కొరకు ప్రత్యేకించి ఆయన పంపుతాడు. ఆయన పంపే వరకు ఎంతో సైలెంట్గానే జీవించవలసిన ఆవశ్యకత మనకి ఉన్నది. సరే, ఇక్కడ ఆయనకి ఇష్టమైన కార్యము నేను ఎల్లప్పుడూ చేయుదును. ఈ మాట కొంచెం మీరు కూడా ప్రతి ఒక్కరూ ఈ మాట మీ మనసులో ముద్రించుకోండి. నేనెల్లప్పుడూ ఆయనకిష్టమైన కార్యము చేయుదును అని యేసు ప్రభు చెప్పినట్లే, ఆయన పిల్లలైన ప్రతివారు నేను కూడా ఆయనకిష్టమైన కార్యం, అంటే తండ్రికి ఇష్టమైన కార్యాన్ని నేనును చేస్తాను. లేచిన దగ్గర నుండి రాత్రి పండుకునేంత వరకు ఈ మాట మన మనసులో ఉందనుకోండి, ఎవరికి ఇష్టమైన పనులు చేస్తాం? దేవునికి ఇష్టమైన పనులే చేస్తాం. దేవునికి కష్టమైన పనులు మనము చేయలేం. కనుక నేను ఎల్లప్పుడూ దేవునికి ఇష్టమైన కార్యమును చేయుదును అని యేసు ప్రభు చెప్పినట్లు మనమును చెప్పగలిగే స్థితి కలిగిన వారంగా ఉండాలి. మరొక మాట ఏమన్నాడంటే, యోహాను సువార్త 17వ అధ్యాయం 4వ వచనం, చేయుటకు నీవు నాకిచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరచితిని. చేయుటకు నీవు నాకిచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరచితిని అన్నాడు. ఇది ఎంత గొప్ప సత్యమో ప్రియులారు. నీవు నాకు ఏ పనైతే ఇచ్చావో, అప్పగించావో, అది నేను సంపూర్ణంగా నెరవేర్చి, అందుకే ఆయన మాదిరి అయిన సేవకుడు, తండ్రి ఇష్టాన్ని సంపూర్ణముగా నెరవేర్చినవాడు. ఆయన చేయుటకు
నీవు నాకిచ్చిన పని అన్నాడు. ఆయన చెప్పిన పని మనం చెయ్యాలి గాని, మనకు ఫలానా పని చేతవుద్దని చేయకూడదు. చాలాసార్లు దేవుని సేవకులు అంటారు, దేవుడు చెప్పిన పని చేయకుండా ఆ! నేనేదేదో చేస్తానంటుంటారు. అసలు దేవుని సేవకుడంటే దేవుని సేవే చెయ్యాలి. దేవుని సేవకుడంటే దేవుని సేవే చెయ్యాలి. దేవుని సేవకుడు దేవుని సేవకు సంపూర్ణంగా సమర్పించుకున్నవాడై దేవుని సేవ చెయ్యాలి. ఏవండీ? ఇప్పుడు ఉద్యోగస్తుడున్నాడు, సేవకుడు ఉన్నాడు. ఈ రెండింటికి న్యాయం చేయగలడా? చేయలేడు. అయితే సేవ చెయ్యవచ్చు. కానీ ఉద్యోగస్తుడు కూడా సేవ చేయవచ్చు. అంటే సువార్త ప్రకటన అనేది ప్రతి ఒక్కరూ చేయవలసిన పని. అయితే సంపూర్ణమైన బాధ్యత సంపూర్ణంగా దేవుని కొరకు సమర్పించుకున్న వానికి ఉంటుంది. కనుక ఆ వ్యక్తి ఆ విధంగానే పోషించబడతాడు. రకరకాల కార్యాలు చేస్తూ అటు ఆదాయం, ఇటు ఈ ఆదాయం, ఇన్ని రకాల ఆదాయాలు తీసుకుని దేవుని సేవ చేయగలమా? అందుకే ఒక మాట, దేవునికి సిరినికి దాసులుగా ఉండలేం. ఇద్దరు యజమానులకు మనము ఆ! సేవ చేయలేం. కాబట్టి ఈ విషయాన్ని కొంచెం మీరు ఆలోచన చేయండి. ప్రభువుకు మహిమకరంగా ఉండే ప్రయత్నం చేయండి. దేవుని వాక్యంలో స్పష్టంగా వ్రాయబడిన మాటలు మనము ఆలోచన చేయాలి. మన ప్రభువు మనకెంత చక్కని మాదిరి కలిగిన వాడుగా ఉన్నాడో చూద్దాం. ఆయన అడుగుజాడలలో మనము నడవాలి. ఆయన అడుగుజాడలలో మనము నడిచే వారముగా ఉండాలి. 2 ఏస్కేలు గ్రంథం. ఏస్కేలు గ్రంథం 37వ అధ్యాయం. 37వ అధ్యాయం 24వ వచనం. నా సేవకుడైన దావీదు వారికి రాజవును, వారికందరికీ కాపరి ఒక్కడే ఉండును. వారికందరికీ కాపరి ఒక్కడే. నిజమే. యేసుక్రీస్తు ఆయన ఒక్కడే మంచి కాపరి. ఆయన ఒక్కడే మంచి కాపరి. మంచి కాపరి తన గొర్రెల కొరకేం పెడతాడు? ప్రాణము పెడతాడు. అందుకే ఆయన ప్రాణము పెట్టిన మంచి కాపరి. ఈ మంచి కాపరి ఏమన్నాడంటే, ఈ దొడ్డివి కానివి వేరే గొర్రెలు నాకు కలవు. ఈ దొడ్డివి కానివి అంటే ఇశ్రాయేలీలు కాని అన్య జనాంగం వారు కూడా గొర్రెలే. వాటిని కూడా తోడుకొని రావలెను. వాటిని కూడా తోడుకొని రావలెను. దేవుడు అన్య జనాంగమైన మనలను కూడా ప్రేమించి ఆ మంచి కాపరి మన కొరకు తన ప్రాణాన్ని పెట్టడానికి ఆయన ఎంతో ఇష్టపడ్డాడు. నా గొర్రెలు నా స్వరము వినును అన్నాడు. యోహాను సువార్త 10వ అధ్యాయం 11వ వచనంలోను 16వ వచనంలోను వ్రాయబడిన మాటలు మీరు గమనిస్తే అర్థమవుతుంది. మంచి కాపరి గొర్రెల కొరకు ప్రాణం పెడతాడు. అలాగునని ఈ దొడ్డివి కాని వేరే గొర్రెలు ఉన్నాయి, వాటిని కూడా తోడుకొని రావాలి అని చెప్పాడు. ఆ దొడ్డి యూదా జాతి. ఈ దొడ్డివి కానివంటే ఆ దొడ్డంటే యూదా జాతి. వేరే గొర్రెలు అనంటే అన్యులమైన మనము. వారు వీరు కలిసినప్పుడు ఒకే మంద. అదే చెప్పాడు. వారందరికీ కాపరి ఒక్కడే, మంద ఒక్కటే. కాపరి ఒక్కడే, మంద ఆ సంఘం. సంఘము కొరకు ఆయన ప్రాణము పెట్టాడు. మరణము జయించి లేచి
గొప్ప కాపరిగా ఆయన కాయుచూ ఉన్నాడు కదా. గొప్ప కాపరిగా తన గొర్రెలను కాయుచూ ఉన్నాడు. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 20-21 వచనం. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 20-21 వచనములో ఆయన గొప్ప కాపరిగా ఆయన గొర్రెలను కాయుచూ ఉన్నట్లుగా చూస్తాం. గొర్రెల గొప్ప కాపరి అయిన యేసు అను మన ప్రభువును నిత్యమైన నిబంధన సంబంధమగు రక్తమును బట్టి మృతులలో నుండి లేపిన సమాధానకర్తయగు దేవుడు యేసు క్రీస్తు ద్వారా తన దృష్టికి అనుకూలమైన దానిని మనలో జరిగించుచు ప్రతి మంచి విషయములోను తన చిత్త ప్రకారము చేయుటకు మిమ్మును సిద్ధపరచునుగాక. క్రీస్తు ద్వారా తన దృష్టికి అనుకూలమైన దానిని మనలో జరిగించుచు ప్రతి మంచి విషయములు తన చిత్త ప్రకారము చేయుటకు, ప్రతి మంచి విషయములు తన చిత్త ప్రకారము చేయుటకు మిమ్మును సిద్ధపరచును అన్నాడు. కాబట్టి ఆ ప్రియ ప్రభు గొప్ప కాపరిగా, ప్రధాన కాపరిగా రానై ఉన్నాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 4వ వచనములో వాడబారని కిరీటము ఆయన పట్టుకొని ఆయన రాబోతూ ఉన్నాడు. ప్రియులారా, మంచి కాపరిగా ప్రాణం పెట్టాడు. గొప్ప కాపరిగా తన దృష్టికి అనుకూలమైన దానిని మనలో జరిగిస్తున్నాడు. ప్రధాన కాపరిగా ఏమండి బహుమానాన్ని తీసుకుని రాబోతూ ఉన్నాడు. 2 విషయాలు విన్నాం. ఒకటి సేవకుడు, 2 కాపరి. ఇక 3వ మాట ఆయన అధిపతి. 25వ వచనం చదువుతాం. 25వ వచనం మీ యెహెజ్కేలు గ్రంథం 37:25. మీ పితరులు నివసించున్నట్లు నా సేవకుడైన యాకోబుకు నేనిచ్చిన దేశములో వారు నివసింతురు. వారి పిల్లలను వారి పిల్లల పిల్లలను అక్కడ నిత్యము నివసింతురు. నా సేవకుడైన దావీదు ఎల్లకాలము వారికి అధిపతి అయి ఉండును. ఎల్లకాలము వారికి అధిపతి అయి ఉండును. నిజమే. ఆయన ఎవరు? ఆయన జీవాధిపతి కదా. ఆయన జీవాధిపతి. ఆయన భూపతులకు అధిపతి. ఆయన భూపతులకు అధిపతి. ఆయన సర్వాధిపతి. ఆయన నీతిగల న్యాయాధిపతి కదా. సేనాధిపతి ఆయనే, సైన్యాధిపతి ఆయనే, జీవాధిపతి ఆయనే, సర్వాధిపతి ఆయనే, న్యాయాధిపతి ఆయనే, అధిపతులకు అధిపతి ఆయనే, భూపతులకు అధిపతి ఆయనే, సర్వాధిపతి ఆయనే. కనుక ఆయన న్యాయాధిపతిగా రానున్నాడు. తిమోతికు రాసిన 2వ పత్రికలో, తిమోతికు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 7-8 వచనాల్లో పౌలు చెప్పాడు. 7-8 వచనాలు. మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసము కాపాడుకొంటిని. ఇక మీదట నా కొరకు నీతి కిరీటముంచబడి ఉన్నది. ఆ దినమందు నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించు వారికి అందరికీ అనుగ్రహించును అన్నాడు. ఇక్కడ నీతిగల న్యాయాధిపతి అన్నాడు. కనుక ప్రియులారా, నీతిగల న్యాయాధిపతి ఆయన వచ్చినప్పుడు ఆయన ఇవ్వవలసిన జీతాన్ని ఇస్తాడు. అందుకే మనము జీవితములోను, సేవకులైతే సేవలోను నమ్మకమైన జీవితమును, వాక్యానుసారమైన జీవితమును కలిగి ప్రభువును సేవిస్తూ ప్రభువు వచ్చినప్పుడు మంచి బహుమానము మనము పొందాలి. ప్రభు వచ్చినప్పుడు
ప్రభు ఇచ్చే బహుమానము మనము పొందాలి. ఇక నాలుగవది 24:25లో ఒక్కడే రాజు, వారికి రాజు, నా సేవకుడైన దావీదు వారికి రాజవును అన్నాడు కదా. ఆయన రాజవును అన్నాడు. రాజు ఆయన రాజులకు రాజుగా, ప్రభువులకు ప్రభువుగా రానయ్యున్నాడు. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 16వ వచనములో ఆయన ఎవరో చెప్పాడు కదా. ఆయన ఎవరో చాలా స్పష్టంగా చెప్పాడు. ప్రియులారా, ఆయన ఎవరో దేవుని వాక్యములో తేటగా చెప్పాడు. రాజులకు రాజును, ప్రభువులకు ప్రభు అను నామము ఆయన వస్త్రం మీదను తొడ మీదను వ్రాయబడి ఉన్నది. ఆయన రాజులకు రాజు, ఆయన సదాకాలము రాజు, సర్వలోకానికి రాజు. సదాకాలము రాజే, సర్వలోకానికి రాజే. ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయం 10వ వచనం. ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయం 10వ వచనం. అలాగే జకర్యా గ్రంథం 14వ అధ్యాయం 9వ వచనం. జకర్యా గ్రంథం 14వ అధ్యాయం 9వ వచనం. ఆయన ఘనమైన రాజు, నిజమే, ఘనమైన రాజు. మలాకి గ్రంథం 5:14లో ఉంటుంది ఆ మాట. మలాకి గ్రంథం 5:14 ఆయన ఘనమైన రాజు అన్నాడు. 4 విషయాలు మనము విన్నాం కదండి. ఎన్ని విషయాలు? 4. 1, ఆయన సేవకుడు. 2, ఆయన కాపరి. 3, ఆయన అధిపతి. 4, ఆయన రాజు. ఇక 5వది నిత్యత్వము అనే మాట మనము చూస్తాం. సదాకాలం కదా, ఎల్లకాలం. 37వ అధ్యాయం 25వ వచనం. నా సేవకుడైన దావీదు ఎల్లకాలము వారికి అధిపతి అయి ఉండును. నిత్యత్వము అంటే సదాకాలం. వారి పిల్లలను, వారి పిల్లల పిల్లలను అక్కడ నిత్యము నివసింతురు అన్నాడు. 25వ వచనం కదా. వారి పిల్లలను, వారి పిల్లల పిల్లలను అక్కడ నిత్యము నివసింతురు. నిత్యత్వం, సదాకాలం. క్రీస్తులో మనకు దొరికిన భాగ్యములు శాశ్వతమైనవి. సదాకాలము ప్రభువుతో నుంటాం. అవును కదండి. తెస్సలోనికలకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం. ప్రధాన దూత బూర శబ్దంతో ఆర్భాటముతో వచ్చినప్పుడు ఎత్తబడిన వారు ప్రభుతో కూడా సదాకాలము నుందురు. ప్రభుతో సదాకాలము ఉండే భాగ్యం కనుక యుగయుగములు ప్రభుతో రాజ్యము కూడా చేస్తాం. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 5వ వచనం. రాత్రి ఇక ఎన్నడును ఉండదు, దీపకాంతి అయినను సూర్యకాంతి అయినను వారికి అక్కర్లేదు. దేవుడైన ప్రభువే వారి మీద ప్రకాశించును. వారు యుగయుగములు రాజ్యము చేయుదురు. ఎంత గొప్ప మాట అండి. వారు యుగయుగములు రాజ్యము చేయుదురు. దేవుడిచ్చిన ఆధిక్యత ఎంత విశేషమైనది. యుగయుగములు రాజ్యము చేస్తాం. ఆయన మనకిచ్చిన జీవం నిత్య జీవం, ఎన్నటికీ నాశనము లేదు. యోహాను సువార్త 10వ అధ్యాయం 28, 29 వచనాలు. ఎన్ని వచనాలండి. నిత్యత్వం, సదాకాలం కదా. సదాకాలం మనం ప్రభువుతో ఉంటాం. యుగయుగములు ప్రభువుతో రాజ్యము చేస్తాం.
ఎన్నటికీ నాశనము లేని రాజ్యం మనము కలిగి ఉంటాం. దానిని దానియేలు గ్రంథములో చాలా చక్కగా చెప్పాడు 4 మాటలు. 1 శాశ్వత రాజ్యం అన్నాడు. 2 నిత్యము నిలుచు రాజ్యం అన్నాడు. 3 నాశనము కానేరని రాజ్యం అన్నాడు. 4 ఎప్పటికిని లయము కాని రాజ్యం అన్నాడు. దానియేలు గ్రంథంలో ఈ 4 పదాలు ఉపయోగించాడు. చాలా విశేషమైన మాటలు. నిజంగా ఆ రాజ్యములో ఉండే భాగ్యం దేవుడు మనకిచ్చాడు. ఎంత సంతోషం! అందుకేగా మనమందరం చక్కగా పాట పాడుతూ ఉంటాం. ఆహా ఆ బూర ఎప్పుడు ధ్వనించును, ఆహా నా ఆశ ఎప్పుడు తీరుతుందో, తండ్రి నా కన్నీటిని తుడుచునెప్పుడో, తండ్రి నా కన్నీటిని తుడుచునెప్పుడో, ఆశతో వేచియుండే నా హృదయం, ఆశతో వేచియుండే నా హృదయం, ప్రియా యేసురాజును నే చూచిన చాలు, మహిమలోని నాయనతో ఉంటే చాలు, ప్రియా యేసురాజును నే చూచిన చాలు, మహిమలోని నాయనతో ఉంటే చాలు. రేపు ఆ మహిమలో నేనుండి ఆయనతో రాజ్యము చేసే భాగ్యము నాకున్నదని ఆ భక్తులు రాకడ కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. ఈరోజు మనం కూడా అలాగూ ఎదురు చూడవలసిన వారమై ఉన్నాం. ఇక 6వ సంగతి. 5 సంగతులు విన్నాం. 6వ సంగతి విందాం. 26వ వచనం. నేను వారితో సమాధానార్థమైన నిబంధన చేసేదను. వారితో సమాధానార్థమైన నిబంధన చేసేదను. ఇది సమాధాన నిబంధన. 6వది ఏంటి? సమాధాన నిబంధన. నిజమే, ఆయనే మన సమాధానం. అవునా కాదా? పాపాత్మురాలకు పాపాలన్నీ క్షమించి సమాధానం ఇచ్చినట్లుగా మనము చూడగలం. లూకా సువార్త 7:50 కదా? లూకా సువార్త 7:50-51 సమాధానము గలదానవై పొమ్ము అన్నాడు. ఎఫెసీ పత్రికలో 2వ అధ్యాయం 14వ వచనములో మధ్య గోడను పడగొట్టి మన ఉభయులను ఏకము చేసెను. సమాధానాన్ని ఏర్పాటు చేశాడు. జాతి భేదము లేకుండా సమాధానం. దేవునితో సమాధానపరిచాడు. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 14-16 వచనాలలో దేవునితో సమాధానపరిచాడు. ఆయన మన సమాధానానికి కారకుడై ఉన్నాడు అని చెప్పాడు. జాతి భేదము లేకుండా సమాధానపరిచాడు. సహోదరుల మధ్య సమాధానము కుదుర్చువాడు ఆయనే. సహోదరుల మధ్య సమాధానం, సోదరుల మధ్య సమాధానము కలిగి ఉండవలనన్నా ఏముండాలో తెలుసా అండి? దీన మనసు కలిగి ఉండాలి. సహోదరుల పట్ల దీన మనసు కలిగి ఉండాలి. ఒకవేళ వారిపైన మనం హెచ్చించుకునే మనసు కానీ మనకు ఉన్నట్లయితే వారు మనకు దూరం అయిపోతారు. కనుక దీన మనసు కలిగి ఉంటే ఎవ్వరూ మనకి దూరం కాదు, దగ్గర అవుతారు. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 1-3 వచనాలలో మనము చూడగలం. ఇక ఆయన అడుగుజాడలలో నడిస్తే అందరి మధ్య సమాధానం ఉంటుంది. ఆయన అడుగుజాడలలో నడవాలి. అలా నడిచినప్పుడే అందరితో మనకేముంటుంది? సమాధానం ఉంటుంది. రైట్. 7వది కుటుంబ జీవితం. కుటుంబ జీవితం. యెహెజ్కేలు గ్రంథములో మనము చూచినప్పుడు కుటుంబ జీవితం ఏం చెప్పాడు? 27 నా మందిరము వారికి పైగా నుండును, నేను వారి దేవుడనయుందును, వారు నా జనులయుందురు. వారు నా జనులయుందురు. నేను వారికి దేవుడనయుందును, వారు నాకు జనులై
ఉందురు. 23వ వచనంలో కూడా చెప్పాడు కదా ఆయన. 23వ వచనం, వారిని ఏకజనముగా చేసి అన్నాడు. ఏకజనముగా చేస్తాను, అప్పుడు వారు నా జనులగును అగుదురు, నేను వారి దేవుడనై ఉందును. 23వ వచనం చివరిలో, అప్పుడు వారు నా జనులగుదురు, నేను వారి దేవుడనై ఉందును అన్నాడు. కాబట్టి ప్రభునందు ప్రియులారా, నేను వారి దేవుడనై ఉందును, వారు నా జనులై ఉందురు. నేడు మనకు కూడా ఈ వాగ్దానము ఉన్నది. ఇశ్రాయేలీలకేనా ఈ వాగ్దానం? అన్య జనాంగమైన మనకు కూడా ఉందా? అన్య జనాంగమైన మనకు కూడా ఉంది ఈ వాగ్దానం. నా జనులు, నా పిల్లలు అన్నాడు. ఎక్కడ? కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 18వ వచనంలో చక్కని మాట చెప్పాడు. ఏమన్నాడండి? నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడనై ఉందును, వారు నా ప్రజలై ఉందురు. నేను వారి దేవుడనై ఉందును, వారు నా ప్రజలై ఉందురు. మన కోసమే. కావున మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకముగా ఉండుడి, అపవిత్రమైన దానిని ముట్టకుడని ప్రభువు చెప్పుచున్నాడు. మరియు నేను మిమ్మును చేర్చుకొందును, మీకు తండ్రినై ఉందును, మీరు నాకు కుమారులను కుమార్తెలనై ఉందురని సర్వశక్తి గల ప్రభువు చెప్పుచున్నాడు. ఎంత బాగుందండి! నేను దేవుడనై ఉంటాను, మీరు నా ప్రజలై ఉంటారు. కనుక ప్రత్యేకంగా ఉండండి. మీకు నేను తండ్రిగా ఉంటా, మీరు నా కుమారులు కుమార్తెలు. చెప్పండి, కుటుంబ జీవితం ఏ తండ్రిని బట్టి పరలోకపు కుటుంబం అని పిలువబడుతుందో అన్నాడు ఎఫెసీ పత్రికలో. కాబట్టి ప్రియులారా, వారి మధ్య నా పరిశుద్ధ స్థలము నిత్యము నుండునట్లు నిత్య యుగములో ఈ కుటుంబ జీవితము కొనసాగును. 28వ వచనాన్ని చదువుకుందాం. మరియు 37వ అధ్యాయం యెహెజ్కేలు 28. మరియు వారి మధ్య నా పరిశుద్ధ స్థలము నిత్యము ఉండుటను బట్టి యెహోవానైన నేను ఇశ్రాయేలీలను పరిశుద్ధపరచవాడనని అన్యజనులు తెలుసుకొందురు. వారి మధ్య నా పరిశుద్ధ స్థలము నిత్యము ఉండాలి. నిత్య యుగములో ఈ కుటుంబ జీవితము కొనసాగాలి. గమనించారా? దేవుడు ఎంత గొప్ప భాగ్యాన్ని దేవుడు మనకిచ్చాడు. కనుక 7 విషయాలు. 1, ఆయన సేవకుడు. 2, ఆయన కాపరి. సేవకుడు అంటే ప్రియమైన సేవకుడు, తండ్రి ఇష్టాన్ని సంపూర్ణంగా నెరవేర్చిన సేవకుడు. ఆయన కాపరి, ఒక్కడే కాపరి, మంచి కాపరి, గొప్ప కాపరి, ప్రధాన కాపరి. ఆయన 3వది అధిపతి. అధిపతి అంటే జీవాధిపతి, భూపతులకు అధిపతి, సర్వాధిపతి, న్యాయాధిపతి. 4వది ఆయన రాజు. అంటే ఆయన రాజులకు రాజు, ఆయన ప్రభువులకు ప్రభు, సదాకాలము రాజు, సర్వలోకానికి రాజు, ఆయన ఘనమైన మహా రాజు. ఇక 5వది నిత్యత్వం. అంటే సదాకాలం వారి పిల్లలను, వారి పిల్లల పిల్లలను అక్కడ నిత్యము నివసింతురు. అంటే శాశ్వతమైన రాజ్యములో శాశ్వత కాలం, సదాకాలం ప్రభుతో మనము ఉంటాం. యుగ యుగములు రాజ్యము చేస్తాం. ఇక 6వది సమాధాన నిబంధన. నిజమే, మనలను సమాధానపరిచాడు, దేవునితో సమాధానపరిచాడు కదా. దేవునితో సమాధానపరిచాడు, సహోదరుల మధ్య సమాధానమునిచ్చేవాడు ఉన్నాడు. 7వది కుటుంబ జీవితం. నేను వారికి దేవుడనై ఉందును, వారు నాకు ప్రజలై ఉందురు. ఆయన ప్రజలైన వారికి చక్కని వాగ్దానాలు ఉన్నాయి.
ఎన్నో అమూల్యమైన వాగ్దానాలు. కనుక ఆయన కుటుంబం నిత్య యుగములో యుగయుగాలు ఆనందించేటట్లుగా ఆయన కుటుంబాన్ని తీర్చిదిద్దేవాడు. కనుక కుటుంబానికి ఆయన తండ్రి లేక యజమానుడు లేక ప్రభువు ఎన్నో పేర్లు పెట్టొచ్చు. మరి ఆయన కుటుంబములో మనము ఎలా ఉండాలి? ఆయనకు తగినట్లుగా ఉండాలా? మన ఇష్టం వచ్చినట్లుగా ఉండాలా? ఆయనకి తగినట్లుగా ఉండాలి. కానీ ఈవేళ ఎలా ఉంటున్నారు? పేరేమో ఆయన పేరు చెప్పుకొని ఎవరికి ఇష్టం వచ్చినట్లు వారు ఉంటున్నారు. న్యాయమేనా అండి? చెప్పండి, ఇది న్యాయమేనా? మనకిష్టమైనట్లు మనం ఉండొచ్చా? ఏవండీ, మనకిష్టమైనట్లు మనం ఉండొచ్చా? ఇష్టమైన చోటికి వెళ్ళొచ్చా? ఇష్టమైనవి తిని త్రాగొచ్చా? ఇష్టమైనవన్నీ చూడొచ్చా? ఇష్టమైనవన్నీ చెయ్యొచ్చా? అవి దేవునికి ఇష్టమా కాదనే యోచన మనకుండాలి గదా! ఆ యోచన మనకుండి మనం ఎప్పుడు ఆయనకిష్టమైన కార్యాన్ని చేద్దాం. యుగయుగాలు ప్రభువుతో సదాకాలము ఆయనతో జీవిద్దాం. సరేనండి? అలాగు సిద్ధపడాలని ప్రేమతో మనవి చేస్తూ ప్రార్థన చేసుకుందాం. మహాగణుడవైన మా దేవా, మహిమోన్నతుడవైన మా ప్రియ ప్రభువా, మీ గణనామమునకు వేలాది వందనములు, కోటానుకోట్లు స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. దేవా, ఎంత గొప్ప దేవుడవు! ఎంతో గొప్ప దేవుడు. ప్రభావము గల ప్రభుడవు నాయన. మీకు సాటి అయిన వాడు గాని, సముడైన వాడు గాని ఒక్కరునూ లేరు. అంత ఉన్నతమైన దేవుడవైనందుకు స్తోత్రం. మీరేమై ఉన్నారో, మేమేమై ఉండాలో తేటగా మాకు మీరు నేర్పించారు. మా కుటుంబానికి యజమానిగా మీరున్నారు. మీ పిల్లలంగా అపవిత్రమైన వాటిని ముట్టకుండా పవిత్రమైన జీవితాన్ని జీవిస్తూ మీకెంతో మహిమను ఆపాదించే వారిగా మమ్మను మీరు సిద్ధపరుస్తున్నందుకు స్తోత్రములు. విన్న సంగతులు అందరి హృదయాలలో ఫలింప చేయండి నాయన. ప్రతి ఒక్కొక్కరు యుగయుగాలు మీతో మీ రాజ్యములో ఉండడానికిని సదాకాలము మిమ్మును సేవిస్తూ స్తుతిస్తూ ఘనపరుస్తూ ఉండేటటువంటి గొప్ప భాగ్యాన్ని, ధన్యతను మీరే ప్రసాదింపచేస్తారని కోరుచు, మా ప్రాణనాథుడు, ప్రియుడు, మా రక్షకుడు, సమస్త విషయాల్లో తోడుగా ఉండి కాపాడనయున్న మా ప్రభువైన యేసు క్రీస్తు అమూల్యమైన నామమున స్తోత్రము చెల్లించి స్తుతించి ప్రార్థించి మిక్కిలి వినయముగా బ్రతిమిలాడి వేడుచూ ఉన్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, చాలా మంచి వర్తమానం మనం వినగలిగాం.